నమస్తే. ఇటీవలే అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు కల్పించిందో బస్సులు మొత్తం పూర్తిగా కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సు మొదటి నుంచి ఎన్నిక వరకు మహిళలే ఉంటారు, పురుషులకు ఇబ్బంది కూడా అవుతుంది. వీళ్ళు కూర్చోడానికి ఏం లేక దిగిపోతున్నారట, ఫుల్ లేడీసే ఉన్నారు అని. ఈ ఆన్లైన్ మీటింగ్లో మన సజ్జన్నార్ గారు ఎండి నిర్వహించిన మీటింగ్ ఇది కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని కండక్టర్లు వెల్లడించారు. దీంతో ఏంటంటే పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలి అనే ఒక ఆలోచనలకు ఆర్టీసీ వచ్చిందని ప్రజా సమాచారం. అంటే ఏది ఇక్కడ ఇది విద్యార్థులకు, ఇటు పురుషులకు ప్లస్ సీనియర్ సిటిజన్లకు ప్రియారిటిస్తూ ఒక ప్రత్యేక బస్సులు నడపాలనే ఆలోచనలో ఉండట. అయితే సమయాల వారీగా రద్దీపై పూర్తి సమాచారం తెచ్చిన తర్వాత ఈ పురుషులకు విద్యార్థులకు ప్రత్యేక బస్సు నడపడమా లేదా మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సు నడపాలా, ఇతర ప్రత్యామ్నాయాల మీద చర్చ ప్రస్తుతం సాగుతుంది. సో ఈ మహాలక్ష్మి పథకం అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం పాపం ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్టే లెక్క. ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు, మా కడుపు కొట్టొద్దు అని. దానికి ప్రత్యామ్నాయం ఆలోచించక ముందే, ఏ నిర్ణయం తీసుకోకముందే ఇప్పుడు కొత్తది ఏంటంటే పురుషులు ఎక్కుదామంటే మొత్తం బస్సులో మహిళలు ఉంటారు, రద్దీగా ఉంటున్నారు కాబట్టి దిగిపోతున్నారు. అప్పుడు ఆటోలు ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అందరూ పురుషులకు కూడా ప్రత్యేక బస్సు నడపాలా, విద్యార్థులకు ప్రత్యేక నడపాలా అనే దాని చర్చ జరుగుతుందట. మరి ఆ చర్చలు ఫలిస్తే పురుష పొంగవాళ్ళకు ప్రత్యేక బస్సులు తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది.